ధర్మో రక్షతి రక్షతిహ. ధర్మాన్ని మనము కాపాడితే తిరిగి ధర్మం మనల్ని కాపాడుతుంది. అంటే అదే ధర్మం అనేది కనబడదు కళ్ళకి. మనం చేసే పనులు, కార్యక్రమాలు కానీ, సందర్భాలు కానీ అలా వస్తుంది. ఎవరికైనా ఎప్పటికైనా సహాయం చేసి అవకాశం వస్తే దయచేసి చెయ్యండి. చేత కాకపోతే డైరెక్ట్‌గా చెప్పండి. అదే ధర్మం అనేది. అందరూ అనుకుంటున్నారు నేను గోమాతల్ని కాపాడాలి అని ప్రతి అనునిత్యం చెప్తుంటే నేను యాదవ క్యాస్ట్ అని చెప్పేసి అనుకుంటున్నారు చాలామంది. కాదు. నేను యాదవ క్యాస్ట్ కాదు. సో, ఏదైనా ఒక మంచి చెప్పాలన్నా, ఒక సందేశం, ఒక మంచి పని చెయ్యాలన్నా ఇక్కడ కుల మతాలకు అతీతంగా చెయ్యాలి. ధర్మమే కులము, ధర్మమే మతము. అది నా కాన్సెప్ట్. నేనదే ఫాలో అవుతాను. ఏదో గోమాతని రక్షించమంటే నేను యాదవ కమ్యూనిటీకి సంబంధించిన దాన్నని, ఇంకొక పని చెయ్యండి అని నీతి, నిజాయితీ, ధర్మంగా మాట్లాడితే వాళ్ళకి సంబంధించిన వ్యక్తిని అని దయచేసి ఎవరు అనుకోకండి. నేనైతే మళ్ళీ అండర్‌లైన్ చేసి చెప్తున్నాను. ఐయామ్ నాట్ బిలాంగ్ టు యాదవ క్యాస్ట్. గోమాత అనేది మనకి తల్లి లాంటిది. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్ని రూపాల్లో తీసుకొని మళ్ళీ ఒక పక్క మన కళ్ళ ముందే గొంతు కోసి చంపి తింటున్నారు వేరే ఆహారం లేనట్టు కొంతమంది దుర్మార్గులు. సో, అందుకని పదే చెప్తున్నాను. మనుషుల వల్ల అన్యాయం అయిపోయి బలైపోతున్నది మన గోమాత. అన్ని జంతువులు మనుషుల వల్ల చిత్రహింసలకు గురై చనిపోవడం జరుగుతోంది. వేరే ఆహారమే లేనట్టు అదే పీక్కొని తింటున్నారు ఒక పక్క, ఇంకో పక్క గుళ్ళకి గోపురాలకు వచ్చి దండాలు పెట్టుకుంటున్నారు. సో, దయచేసి మనుషులు మారాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర కోరుకుంటున్నాను. అనునిత్యము వచ్చి నా సంకల్పం అదే. జై శ్రీమన్నారాయణ. జై గోమాత.